హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి స్ట్రీట్ సైడ్ బండి మీద దొరికే ఆనియన్ పకోడీని సింపుల్‌గా ఎవ్వరైనా ఈజీగా చేసుకోగలిగేటట్లు కరెక్ట్ కొలతలతో చూపిస్తాను. ఫస్ట్ పిండి కలుపుకోవడానికి వీలుగా ఒక పెద్ద బౌల్‌ని తీసుకొని అందులోనికి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు 1½ కప్పు తీసుకొని వీటిని 1 నిమిషం పాటు ఇలా పిసికినట్లుగా కలుపుకుంటే ఉల్లిపాయ ముక్కలు ఇలా రెమ్మలుగా విడిపోతాయి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిర్చిని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం పేస్ట్ 2 స్పూన్లు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఒక పిడికెడు, ఒక పిడికెడు కరివేపాకు, 1 స్పూన్ ధనియాల పొడి, పావు స్పూన్ పసుపు, 1½ స్పూన్ల ఉప్పును వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఉల్లిపాయ ముక్కలకి బాగా పట్టేటట్లు ఇలా ఒక 2 నిమిషాల పాటు పిసికినట్లుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మనం వేసుకున్న మసాలా అంతా ఉల్లిపాయ ముక్కలకి చక్కగా పడుతుంది. ఇప్పుడు ఏ కప్పుతో అయితే ఉల్లిపాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్పుతో 1½ కప్పుల శనగపిండి, ఒక అరకప్పు వరిపిండి, ఒక పావు స్పూన్లో సగం సోడా ఉప్పులను వేసుకొని మరొక 2 నిమిషాల పాటు దీన్ని ఇలా బాగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోని తేమకే పిండి ఇలా కొంచెం ముద్దలాగా అవుతుంది. ఇక ఇప్పుడు కొంచెం కొంచెంగా పైనుంచి వాటర్ని చిలకరించుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఈ పిండి కలుపుకోవడానికి ఎక్కువ వాటర్ ఏమీ పట్టదు. చాలా తక్కువ వాటరే సరిపోతాయి. నాకు ఈ పిండి కలుపుకోవడానికి మొత్తం ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ మాత్రమే పట్టాయి. ఫైనల్‌గా పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పకోడీ పిండి ఇలా కొంచెం గట్టిగా ఉండేటట్లు కలుపుకోవాలి. ఇదిగోండి ఇలా ఉంటే సరిపోతుంది. ఇక ఈ పిండిని పక్కన పెట్టుకొని పకోడీని డీప్ ఫ్రై చేసుకోవడం కోసం ఆయిల్‌ని కాచుకోవాలి. ఈ ఆయిల్ కాగేలోపు ఒక 10 పచ్చిమిర్చిని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొని వీటిపైన ఇలా ఒక్క చిటికెడు ఉప్పు చల్లుకోవాలి. ఈ ఉప్పు పచ్చిమిర్చి ముక్కలకి బాగా పట్టేటట్లు ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఆయిల్ కూడా చక్కగా మరిగింది. ఇక ఇప్పుడు ఒక బౌల్లోనికి వాటర్ తీసుకొని చేతిని ఒకసారి తడి చేసుకొని ఇలా కొంచెం పిండిని తీసుకొని కాగిన ఆయిల్లో పిండిని ఇలా కొంచెం కొంచెం పడేటట్లు వేసుకోవాలి. బొటనవేలును ముందుకి వెనక్కి ముందు వేళ్ల మీద జరుపుతూ ఉంటే పిండి ఒకేసారి ఎక్కువ పడకుండా కొంచెం కొంచెమే ఇలా ఆయిల్లో పడుతుంది. ఆయిల్లో పకోడీ పిండి వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం అలా వదిలేసి తరువాత గరిటెతో కలుపుకోవాలి. పకోడీ అంతా ఈవెన్‌గా వేగేటట్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. పకోడీ చక్కగా వేగాయి. ఆనియన్ పకోడీలు ఇలా క్రిస్పీగా, టేస్టీగా అచ్చం బయట స్ట్రీట్ సైడ్ బండి మీద కొన్నట్లు రావాలంటే తప్పకుండా పాటించాల్సిన ఒక 3 టిప్స్ చెప్తాను. అవేమిటంటే 1. ఏవేవి ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి. 2. పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. 3. పిండి ఆయిల్లో వేసుకునేటప్పుడు పెద్ద పెద్ద ముద్దల్లాగా వేసుకోకుండా చిన్న చిన్నవిగా వేసుకోవాలి. ఈ 3 టిప్స్‌ని ఫాలో అయితే ఎవ్వరైనా సరే ఆనియన్ పకోడీని ఇలా క్రిస్పీగా, టేస్టీగా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక సాల్ట్ చల్లుకొని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆయిల్లో వేసి ఒక్క నిమిషం పాటు అలా అలా కొంచెం వేయించి వెంటనే ఇక ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఇక స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పిడికెడు కరివేపాకుని తీసుకొని ఆ ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. అప్పటి వరకు ఆయిల్ బాగా మరిగింది కదా, ఆ వేడే సరిపోతుంది ఈ కరివేపాకు వేయించుకోవడానికి. కరివేపాకుని ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ క్రిస్పీ అయిన ఆనియన్ పకోడీ రెడీ. ఇలా ఒక్కసారి టాస్ చేసుకొని ఇక వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే. వీడియోని చివరి వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా 1కి 2 సార్లు చూసి ఇదే కొలతలతో మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ఈ పచ్చిమిర్చి కాంబినేషన్లో ఆనియన్ పకోడీ అద్దిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.